ఈ మంత్రసాని నుంచి ప్రస్తుతం కార్పొరేట్ వైద్యం వరకు ఈ డెలివరీస్ విషయంలో ఏమనిపిస్తుంది మీకు ఈ మార్పును చూస్తే? అంటే అన్న అప్పుడు మన జీవన విధానం వేరు. ఇప్పుడు మన జీవన విధానం వేరు. అప్పుడు అది కరెక్ట్. ఇప్పుడు ఇది కరెక్ట్. ఎందుకనంటే అప్పుడు మనం తిన్న తిండి క్వాలిటీ. ఇప్పుడు అన్నీ మారినాయి కదన్న. అన్నీ మందులకు కూడా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అవసరం. కానీ ఎంత ఆశ్చర్యకరం కదా! మంత్రసాని అసలు ఎంత నాలెడ్జ్ ఉండి, ఎంత కామన్ సెన్స్‌తోని, ఎంత నైపుణ్యంతోని, ఎటువంటి ఎక్విప్‌మెంట్స్ లేకుండా, ఎటువంటి సౌకర్యాలు వాళ్ళు లేకుండా సైకాలజీ తెలిసినోళ్ళన్న. సైకాలజీ తెలిసినోళ్ళు. ఆళ్ళ ట్రీట్మెంట్ అంతా కూడా సైకాలజీ తోటే. ఎవరైతే ఆ తల్లి ఉంటదో ఆమెను వీళ్ళు మానసికంగా దృఢంగా తయారు చేస్తారు మాటలతోటి. తద్వారా ఆ కాన్పు చేసిన సందర్భాలు ఉంటాయన్న. నేను మల్లవ్వ నాకు అమ్మవారైన టైంలో ఆమె మాట్లాడిన మాటల్లో నేను అది గ్రహించినన్న. వాళ్ళు సైకాలజీ తెలిసినోళ్ళు. వాళ్ళకి ఎక్విప్‌మెంట్ అవసరం లేదు. ఓకే. అమ్మ పైన ఏదైనా పాట రాసారా మీరు? అమ్మ పైన అద్భుతమైన పాట రాశారు. మీరు పాడండి. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. అమ్మా 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 అమ్మా, సకల చరాచర జీవజాతులలో కొలువు తీరినది అమ్మతనం. నీ చనువాలతో అనురాగం పంచే కమ్మదనం నీ జన్మగుణం. అమ్మా 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 అమ్మా. అద్భుతంగా రాశారు. ఈ సామాజిక చైతన్య గీతాల నుండి నెక్స్ట్ మీరు ఈ తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు కదా? అవునన్న. తెలంగాణ ఉద్యమంలో మీ పాట, మీ యొక్క పాత్ర ఏంటి అంటే ఏం చెప్తారు? తెలంగాణ ఉద్యమంలో 2003-4 ప్రాంతంలో ఉద్యమం స్టార్ట్ అయింది కదన్న. అప్పటి నుంచి కూడా నేను తెలంగాణ మూమెంట్లో యాక్టివ్గా పాల్గొన్నాను నేను. అయితే నాదంతా రికార్డింగ్ సైడ్ ఉండే. ఫస్ట్ వేదిక మీద కొంతమంది పర్ఫార్మెన్స్ చేస్తుంటారు. మేము రికార్డింగ్ సైడ్ నుంచి, రికార్డింగ్ స్టూడియో నుంచి అదే విధంగా ఫైట్ చేసినాం మేము కూడా. అప్పుడు నేను రాసిన పాట, తరగని సంపదున్నా నా తెలంగాణ, నిరుపేద నీవైతివో నా తెలంగాణ, వలసవాదుల చేతిలో నా తెలంగాణ, అరిగోసబడుతున్నవో నా తెలంగాణ. అట్లనే మన గర్జనన్నతో పాడించాను. కోయిలాలో కోయిలమ్మో కోయిలాలో కోయిలమ్మ, తెలంగాణ వీరగాథ వినరమ్మ పోరుగాథ కోయిలాలో కోయిలమ్మ, వీరాది వీరులకు శూరాది శూరులకు ఓయమ్మ నా తెలంగాణ, పురుడు ఓసినది తల్లి తెలంగాణ ఓయమ్మ నా తెలంగాణ, పాలతోటి పౌరుషాన్ని రంగరించి తాగిపించి ఓయమ్మ నా తెలంగాణ, చిన్ననాడే పోరాట పాఠాలు నేర్పింది ఓయమ్మ నా తెలంగాణ, వీరుడు మరణిస్తే పోరువాగదన్నది ఓయమ్మ నా తెలంగాణ, గడపకొక్క వీరుడు పుట్టుకొస్తాడన్నది కోయిలాలో కోయిలమ్మో కోయిలాలో కోయిలమ్మ, తెలంగాణ వీరగాథ వినరమ్మ పోరుగాథ కోయిలాలో కోయిలమ్మ. అట్లనే ఆ సమయంలో ఎందరో అమరవీరులు. మనం సచ్చికాలు తెలంగాణ బతికుండి కొట్లాడాలని నేపథ్యంలో ఒక పాట రాసిన. మాటలే తూటాలుగా మలుసుకోవాలి, శత్రువు గుండెల్ల గురి చూసి దింపాలే. మాటలే తూటాలుగా మలుసుకోవాలి, శత్రువు గుండెల్ల గురి చూసి దింపాలే. ఊపిరాగేదాకా ఆపకుండా పోరు, ఊపిరాగేదాకా ఆపకుండా పోరు, బండి ఇరుసై నువ్వు భారాన్ని మోయాలే. యుద్ధ భూమిలో రాలే నెత్తుటి సుక్కాలే, చరితలో చెరగని గురుతులై నిలవాలి. వద్దురా 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 బలిదానము, అది కాదురా ఉద్యమ సిద్ధాంతం, అట్లా కాదురా తెలంగాణము, అట్లా రాదురా తెలంగాణము. ఇది నేను నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల్ జేఎస్ తోటి కలిసి పనిచేసిన తెలంగాణ మూమెంట్ అంతా కూడా. కానీ ఆ సమయంలో అమరులు ప్రాణాలు కోల్పోవడం, త్యాగం చేయడం, ప్రాణత్యాగం చేయడం చాలా బాధాకరమైన విషయం. చాలా బాధాకరం అన్న. ఇవాళ తెలంగాణ ఇట్లా ఉంది అని అంటే వారు పెట్టిన భిక్ష అన్న మనకు. వాళ్ళను ఇప్పటికి కాదు, ఈ భూమి ఉన్న రోజులు వాళ్ళను మర్చే ప్రసక్తి లేదన్న. ఆ తల్లులకు దండాలు,
ఆ వీరులను కన్నా తల్లులకు దండాలన్న. మీ పెద్ద పేగును పంచుకొని పుట్టిన, ప్రేమానురాగాలు పంచుకొని పెరిగిన, మీ కడుపు పంటలు మంటల్లో మాడిన, నెత్తుటి సుక్కలై నేలకే రాలిన, నింగిలోన వేగు చుక్కలైరి చెరగని త్యాగాల గురుతులైరి. ఆ అమరవీరుల గన్న తల్లులారా, మీ పాదాలకు వందనాలమ్మా, మీ త్యాగాలకు వందనాలమ్మా. అలాంటి అమరవీరులు త్యాగఫలం తెలంగాణ కదా. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్లో రావాల్సినంత మార్పు కానీ అభివృద్ధి కానీ జరిగింది అని అనుకున్నారా మీరు? అంటే అన్న, తెలంగాణ దేనికోసం అయితే మనం కొట్లాడి తెచ్చుకున్నామో దాంట్లో భాగంగా కొంత అభివృద్ధి అయితే జరిగిందన్న. 10 ఏళ్ల కాలంలో వాళ్ళు చేసిన అభివృద్ధి మనకు కొంత కళ్ళకు కనిపిస్తూ ఉంది. కాబట్టి పూర్తిగా జరగకుండా అయితే లేదన్న, జరిగింది.